క్రీస్తునందు ప్రియమైన వారలారా, లివింగ్ స్టోన్ ఆధ్యాత్మిక టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నా, దేవుని వాక్యం చదివినా దాని మూలంగా ప్రతి మానవుడికి విడుదల, రక్షణ, శాంతి, సమాధానం లభిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు మాట సత్యమై ఉన్నది, అది జీవమై ఉన్నది. ఆ యొక్క సత్యమైన మాటలు, జీవం గల మాటలు మనం విన్నప్పుడు మన జీవితాలు కట్టబడతాయి, మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రభు వాక్యానికి, ప్రభు మాటలకు నువ్వు చెవి ఎగ్గినడలా ఆ దేవాది దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రస్తుత దినాలలో లోకరీతిగా, లోక మాటల ప్రకారంగా జీవిస్తూ అనేక కుటుంబాలు, అనేక జీవితాలు పడిపోతున్నాయి. నీ జీవితము పడకుండా, నీ జీవితము కృంగిపోకుండా, నీ జీవితము నశించిపోకుండా నువ్వు ఉండాలి అంటే ప్రభు మాట నీకు కావాలి, ప్రభు మార్గము నీకు కావాలి. ఆ ప్రభు పాదాల చెంతకొచ్చి నువ్వు ఆయనను ధ్యానించినప్పుడు, ఆయన వాక్యం విన్నప్పుడు తప్పనిసరిగా నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. బైబిల్ మనందరూ తెరిచి మనం వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనలో 84వ కీర్తనలో కోరాహు కుమారులు చక్కగా ఆ యొక్క దేవుని మందిరాన్ని గురించి వివరించారు. 84వ కీర్తన అందరూ తీశారు కదా. ఇది కోరాహు కుమారులు రచించిన కీర్తన. మనం దీని గురించి ఇంకా చక్కగా మనం చూసుకోవాలంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరాహు 250 మందిని పోగు చేసి, అందరూ పరిశుద్ధులే, మేము కూడా యాజకత్వం చేస్తామని ఆ యొక్క కోరాహు మోసేకు విరుద్ధముగా, దేవునికి విరుద్ధముగా లేచినప్పుడు, అప్పుడు మోసే అన్నాడు, ఎవరు యాజకులు, ఎవరు దేవుని సన్నిధిలో ఆ యొక్క సేవ చేయాలి, యాజకత్వం చేయాలి, అది నేను కాదు తీర్మానం చేయవలసింది, దేవుడు తీర్మానం చేయాలి. అందుచేత రేపు మీరందరూ ధూపార్తలు తీసుకొని రండి అని మోసే వారికి చెప్పగా, వారు ధూపార్తలు తీసుకొని ఆ యొక్క దేవుని మందిరానికి తీసుకొచ్చారు. అప్పుడు అది దేవునికి విరుద్ధమైన కార్యం కాబట్టి ఆ యొక్క సంఖ్యాకాండం 30వ వాక్యంలో మనం చూసినప్పుడు భూమి నోరు తెరిచి 250 మందిని మృంగివేసింది. మనం అలాగే ఆ యొక్క కథను మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వాక్యంలో కోరాహు కుమారులు చావలేదు, కోరాహు కుమారులు చావలేదు, వారే ఈ కీర్తన రచించారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కోరాహు కుమారులు దేవుని యొక్క మందిరం గురించి ఇంత గొప్పగా వారు చెప్పడానికి, వివరించడానికి కారణాలు ఏం తెలుసా? ఆనాడు ఈ కోరాహు సంతతి ఆ యొక్క ప్రత్యక్ష గూడారపు యొక్క పనిముట్లు మోసి గూడారం వేసి వారి పని ఆ యొక్క గూడారం ఎదుట నిలబడి ఉండటం. అందుచేత ఆ మందిరం యొక్క ప్రత్యేకత వాళ్ళకి తెలుసు. అందుకే 84వ కీర్తనలో వారు ఒక మాట సెలవిస్తున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా, నీ మందిరం ఆవరణము చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. అవును, దేవుని మందిరము ఎంతో రమ్యమైనది, ఎంతో మనోహరమైనది. ఎందుకంటే అది దేవుని నివాస స్థలమై ఉన్నది, అది దేవుడుండే స్థలం. అది దేవుడుండే స్థలము, అది రమ్యంగా ఉంటుంది, మనోహరంగా ఉంటుంది, సమాధానాన్ని కలిగిస్తుంది, నెమ్మదిని కలిగిస్తుంది. ఎందుకంటే అది దేవుడున్న చోటు కాబట్టి. అందుచేత ఆ స్థలాన్ని, ఆ యొక్క మందిరాన్ని చూడాలని నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, ఆశపడుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. ఈరోజు ఎంతమంది దేవుని మందిరాన్ని, దేవుని నివాస స్థలాన్ని ప్రేమిస్తున్నారు. దేవుని మందిరానికి రావటానికి కష్టమైపోయింది జనులకు. బిజీ బిజీ బిజీ, 24 గంటలు బిజీ. దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడడం లేదు. ఖాళీగా ఉన్నప్పుడు వస్తున్నారు, సమయం ఉంటే వస్తున్నారు, లేకపోతే లేదు. దేవుని ఆశీర్వాదాలు కావాలంటున్నారు. అయితే ఇక్కడ దేవుని మందిరములో, దేవుని నివాస స్థలానికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి, దేవుని నివాస స్థలానికి వచ్చి ఆయన స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా దేవాది దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్నా నా ప్రియ తమ్ముడు, దేవుని మందిరానికి రా, దేవుని మందిరానికి వచ్చి ఆరాధించు.
దేవుని మందిరానికి వచ్చి ఆయన స్తుతించు, దేవుని మందిరానికి వచ్చి ఆయన వాక్యాన్ని ధ్యానించు. అప్పుడు నీ జీవితం ఫలభరితంగా మారిపోతుంది, అప్పుడు నీ జీవితం సంతోషభరితంగా మారిపోతుంది. నువ్వు నీరసిల్లవు, నువ్వు పడిపోవు, నువ్వు కృంగిపోవు, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. ఎందుకంటే నీవు దేవాది దేవుని మందిరములో ఉన్నావు కాబట్టి, ఆ మందిరములో ఉండి ఆ దేవుని మాటలు వింటూ నీ జీవితాన్ని నడిపిస్తున్నావు కాబట్టి, ప్రియ తమ్ముడు, నువ్వు ఈ రోజు నుంచి తీర్మానం చేయి, దేవుని మందిరానికి రావడానికి తీర్మానం చేయి. ఇక్కడ చూడండి, కింద ఆ 84వ కీర్తనలో 3వ వాక్యంలో మనం చూస్తున్నాము, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లల పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలం దొరికెను. చూడండి, పిచ్చుకలు వానకోవులు దేవుని మందిరములో బలిపీఠం యొద్ద గూళ్ళు కట్టుకున్నాయంట. చూసారా, పక్షులంట దేవుని మందిరములో బలిపీఠం యొద్ద గూళ్ళు కట్టుకున్నాయి. వాటికి తెలిసింది, మనము దేవుని మందిరములో ఆ యొక్క బలిపీఠం యొద్ద గూళ్ళు కట్టుకుంటే మనం సురక్షితంగా ఉంటాము, మనం బాగుంటాము, అపాయం మనకు రాదు, ఇక్కడికి వేటగాడు రాలేడు. అదే పక్షులు ఏ కొండ మీదో, ఏ చెట్టు మీదో, ఏ గుట్ట మీద కట్టుకుంటే ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా అపాయం రావచ్చు, ఎప్పుడైనా దొంగ రావచ్చు, ఎప్పుడైనా వేటగాడు రావచ్చు. ఆ యొక్క గూళ్ళని కూల్చేయచ్చు, ఆ యొక్క కుటుంబాలను సర్వనాశనం చేసేయచ్చు. అయితే పక్షులు చూశారా, దేవుని మందిరములో ఆ యొక్క బలిపీఠం వద్ద గూళ్ళు కట్టుకున్నాయి. ఈరోజు పక్షులకున్న జ్ఞానము మానవులకు లేకపోయింది. దేవుని మందిరానికి, దేవుని నివాస స్థలానికి వచ్చి మనం అక్కడ నివసిస్తే మనం బాగుంటాం, సురక్షితంగా మనం బ్రతుకుతాము, హాయిగా, సుఖంగా, ఆరోగ్యంగా, నెమ్మదిగా మనం బ్రతుకుతామని ఈరోజు ప్రతి మానవుల్లో ఆ యొక్క ఆలోచన కలిగినట్లయితే వాడు తప్పనిసరిగా దేవుని మందిరానికి వచ్చి దేవుని నివాసంలో ఆయన జీవిస్తాడు. ఈరోజు దేవుని మందిరానికి రా, నువ్వు సురక్షితంగా ఉంటావు. ఎందుకంటే దేవుని హస్తం నీ మీద ఉంటుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణమైనప్పుడు వారందరూ మేఘం క్రిందే నడిచారు. మేఘం ఆగిన చోట ఆగిపోయారు, మేఘము నడిస్తే నడిచారు. మేఘమును విడిచి వారు వెళ్ళిపోవచ్చు కదా, మేఘం ఆగితే మేము ఆగాలా, మేఘం నడిస్తే మేము వెళ్ళాలా అని వారు ఎక్కడా చేయలేదు. మేఘం ఆగిన చోట ఆగిపోయారు, మేఘము వెళ్ళిన చోట వెళ్ళారు. అందుకే వారు ప్రయాణం సాగింది. వారికి ఏ అపాయం రాలేదు. ఒకవేళ అపాయం చుట్టుముట్టినా వారు మేఘం క్రింద ఉన్నారు కాబట్టి వారు సంరక్షించబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, నీవు కూడా నడిపించే మేఘం క్రింద ఉన్నట్లయితే, ఆయన క్రింద ఉన్నట్లయితే, ఆయన రెక్కల చాటున ఉన్నట్లయితే, ఆయన మందిరములో ఉన్నట్లయితే, ఆయన నివాస స్థలంలో ఉన్నట్లయితే నువ్వు కూడా సురక్షితంగా ఉంటావు. ఆ దేవాది దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు. ఆ దేవాది దేవుడు నీకు కావలసిన సమస్తము అనుగ్రహిస్తాడు. ఆ ప్రభువుకి అన్నీ తెలుసు. నువ్వు ఆయన పాదాల చెంత ఉన్నట్లయితే, ఆ ఇంట్లో ఉన్నట్లయితే, ఆ దేవాది దేవుడు నీకు కావలసినవన్నిటినీ అనుగ్రహిస్తాడు. దేవుని మందిరానికి రా ప్రియ తమ్ముడు, చెల్లి, లోకరీతిగా జీవించుకో. ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా వంచన. ఈరోజు దేవుని పాదాల చెంతే ఒక మానవుడు బ్రతుకు ఉన్నది. దేవుని పాదాల చెంతే ఒక మానవుడికి కావలసిన సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు ఆ ప్రభు పాదాల చెంతకు వచ్చినట్లయితే, ఆ దేవాది దేవుడు అంటే భూమిని, ఆకాశాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తను స్మరించినట్లయితే, ఆ సృష్టికర్తను ఆరాధించినట్లయితే, ఆ దేవుడు నిన్ను సకలము కాచి కాపాడుతాడు, నీ సకలము ఆశీర్వదిస్తాడు. నీకున్న వాటిని అన్నిటినీ ఆ ప్రభు వృద్ధి కలుగు చేస్తాడు. మన క్రింద వాక్యాలు మనం చూసినప్పుడు ఆ యొక్క 4వ వాక్యంలో, నీ మందిరమునందు నివసించు వారందరూ ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఎవరు ధన్యులండి? ఎవరు ధన్యులు? డబ్బు సంపాదించుకున్న వారందరూ ధన్యులు? ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దులు కట్టుకున్న వాళ్ళందరూ ధన్యులు? ఓ పెద్ద పెద్ద కారుల్లో, బంగ్లాల్లో నివసిస్తున్న వారందరూ ధన్యులు? ఏదో పేర్లు, పట్టాలు ఉన్నవారందరూ ధన్యులు? ఎక్కువ శాలరీ సంపాదించిన వాడు ధన్యుడా? కానే కాదు. ఎవరు ధన్యులు తెలుసా? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరమునందు నివసించువారు ధన్యులు అని పరిశుద్ధ లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు.
ఎవరు నిత్యము నిన్ను స్తుతించుదురు? నీ మందిరములో ఉన్నవారు నిత్యము నిన్ను స్తుతించుదురు. వారు ఎందుకు నిన్ను స్తుతిస్తారంటే, నా దేవాది దేవుడు నన్ను రక్షించి కాపాడి పోషించి నన్ను వృద్ధి కలుగు చేశాడు కాబట్టి అటువంటి వారు, అంటే నీ మందిరంలో ఉన్నవారు నిన్ను స్తుతించుదురు. అంటే దేవుని మందిరంలో ఉన్నవారు నిన్ను స్తుతిస్తారు, నిన్ను పాడుతారు, నిన్ను ధ్యానిస్తారు, నిన్ను మహింపరుస్తారు, నిన్ను ప్రకటిస్తారు. అదే నువ్వు లోకరీతిగా జీవించినట్లయితే నువ్వు దేవుని స్తుతించలేవు, నువ్వు దేవుని పాడలేవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఒక ఆనందము సంతోషము కలగాలి అంటే, ఆ దేవాది దేవుణ్ణి సంతోష గానములతో నువ్వు మహింపరచాలి అంటే నువ్వు దేవుని మందిరంలో నివసించాలి. చూడండి, ఇక్కడ వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఈరోజు అనేక కుటుంబాలు గొడవలతో, ఇబ్బందులతో, ఆటంకాలతో కుటుంబాలు గడపలేక కోర్టులు కచేరీలు. ఈరోజు నీకు అది అవసరం లేదు. ప్రభు దగ్గరికి రా, యేసు ప్రభు పాదాల చెంతకు రా, ఆయన నివాస మందిరానికి రా. నీకు కావలసిన సమస్త ఆశీర్వాదం ఆయన చెంత ఉంది. నువ్వు ఆ ప్రభుని స్తుతిస్తావు. చూడండి, దేవుని మందిరములో ఉన్నవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు గాక. రెండవదిగా మనం చూస్తున్నాము, నీ వలన బలం నొందు మనుషులు ధన్యులు. తర్వాత వారి మీద తొలకరి వాన అని దీవెనలతో కప్పును. వారి మీద, ఎవరి మీద అండి? దేవుని మందిరములో, దేవుని నివాస స్థలములో ఉన్న వారి మీద ఆ దేవాది దేవుడైన ప్రభువైన యేసు క్రీస్తు తొలకరి వాన అనే దీవెనలతో వారిని కప్పుతాడంట. ఈరోజు నువ్వు పంట విత్తాలి అంటే, నీ పని ఆరంభం చేయాలి అంటే తొలకరి వాన పడాలి. తొలకరి వాన పడిన తర్వాతనే విత్తనము ఆరంభం అవుతుంది. ఈరోజు ఏదైనా కావచ్చు, ఆరంభము చేయాలి అంటే ప్రభువైన యేసు క్రీస్తు తొలకరి వాన నీ మీద పడాలి. ఆయనే తొలకరి వాన, ఆయనే కడవరి వాన. నేనే ఆరంభము, నేనే ముగింపు, నేనే ఆది, నేనే అంతము. ఈరోజు తొలకరి వాన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నారు. ఆ తొలకరి వాన ప్రభు నీ మీద కుమ్మరిస్తున్నాడు. ఎక్కడ? దేవుని మందిరంలో ఉన్నప్పుడు, దేవుని నివాస స్థలంలో ఉన్నప్పుడు. నువ్వు దేవుని నివాస స్థలంలో ఉన్నట్లయితే తప్పనిసరిగా నీ మీద తొలకరి వాన అనే దీవెనలతో ప్రభు కప్పుతాడు. చాలామంది, మాలో ఆశీర్వాదం లేదు, ఎప్పుడు చూసినా కష్టాలే, ఎప్పుడు చూసినా బాధలే, ఎప్పుడు చూసినా వేదనే, ఎప్పుడు చూసినా అనారోగ్యమే, మాకు నెమ్మది లేదు, మాకు నెమ్మది లేదు. నెమ్మది ఎలా వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది నెమ్మది? నీ ఇష్టానుసారంగా జీవించేస్తూ, ఆ ప్రభువుని స్మరించకుండా, ఆ ప్రభు సన్నిధికి రాకుండా, నీకు ఇష్టం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వస్తూ, నీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ, నాకు ఆశీర్వాదం రావాలంటే ఎలా వచ్చేస్తుంది? కష్టపడితేనే నీకు కష్టార్జితం వస్తుంది. కష్టపడకుండా కష్టార్జితం వచ్చేస్తుందండి? రాదు. ఈరోజు అలాగే నువ్వు దేవుని నివాస మందిరంలో ఉంటేనే ఆ దేవుడి యొక్క దీవెనలు నీ మీద, ఆ దేవుడి యొక్క తొలకరి వాన నీ మీద. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరానికి రా, నీ మీద తొలకరి వాన దీవెనలతో ప్రభు నేను కప్పుతాడు. మనం ఇంకొక మాట మనం చూస్తున్నాము, వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. వారిలో ప్రతివాడు ఎవరు అండి? దేవుని నివాస మందిరంలో ఉన్న ప్రతి వాడు సియోనులో కనబడుదురు. నువ్వు ఇక్కడ కనబడితే, ఇక్కడ దేవుని మందిరంలో కనబడితే, వారిలో ప్రతివాడు సియోనులో కనబడతారంట. ఈ యాత్ర ఈ బ్రతుకుతున్న ఈ 70-80 సంవత్సరాల గురించి కాదండి. ఈ బ్రతుకుతున్న ఈ 70-80 సంవత్సరాల గురించే మనం దేవుణ్ణి నమ్ముకోవాలని కాదండి. ఈ 70-80 సంవత్సరాలు నీ బ్రతుకు యాత్ర అయిపోయిన తర్వాత నిత్య జీవ రాజ్యములో నువ్వు ఉండడానికే ఈ భక్తి, ఈ దేవాది దేవుని యొక్క మార్గము పాటించవలసింది. అందుచేత నిత్య జీవ మార్గములో, నిత్య జీవ రాజ్యమైన పరలోకములో నువ్వు కనబడాలంటే ఇక్కడ ఈ భూమి మీద దేవుని నివాస స్థానంలో నువ్వు కనబడాలి. వారిలో ప్రతివాడు సియోనులో కనబడును. ఈరోజు క్రైస్తవులు అనేక రకాలుగా, అనేక విధాలుగా జీవించేస్తున్నారు, కానీ దేవుని పట్ల భక్తి, దేవుని పట్ల ప్రేమ, అనురాగాలు లేవండి. ఒకరోజు ఒక దేవుని మందిరంలో ఒక సంఘటన జరిగింది. పాస్టర్ గారు
ఒక పెళ్లి కొడుకుని చూసి ఏంటంటే ఆ యొక్క మందిరంలో ఒక పెళ్లి కార్యం జరుగుతూ ఉంది. పెళ్లి కార్యం జరిగేటప్పుడు పెళ్లి కొడుకుని చూసి పాస్టర్ గారు ఏడుస్తున్నారంట. అప్పుడు పెళ్లి కొడుకు అన్నాడంట, పాస్టర్ గారు అండి, ఇదేదో శుభకార్యం కదండి, అందరూ సంతోషంగా ఉంటే పెళ్లి చేయవలసిన పాస్టర్ గారు మీరెందుకు ఏడుస్తున్నారండి అని పెళ్లి కొడుకు అడిగాడంట. అయినా సరే పాస్టర్ గారు ఏడుపు ఆపకుండా ఇంకా ఏడుస్తున్నాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, లేదురా నిన్ను చూసి నాకు ఏడుపు వస్తుంది. అదేంటి పాస్టర్ గారు, నన్ను చూసి ఎందుకు ఏడుస్తున్నారు? లేదు నిన్ను చూసి ఏడుపు వస్తుంది నాకు అన్నాడంట పాస్టర్ గారు. అదేంటి చెప్పండి పాస్టర్ గారు, దయచేసి ఏడుపు మానేయండి పాస్టర్ గారు, అదేంటి చెప్పండి పాస్టర్ గారు. అది కదరా, నువ్వు పుట్టిన తర్వాత నీకు పేరు పెట్టడానికి నిన్ను కన్న తల్లిదండ్రులు మందిరాన్ని తీసుకొచ్చారు. అప్పుడు మొదటిసారిగా చూశాను. రెండవసారిగా ఇప్పుడు ఈ పెళ్లి సందర్భంలో నీకు పెళ్లి చేయాలి కదా, అందుకే ఈ పెళ్లికి నేను తీసుకొచ్చారు. ఇది రెండోసారిగా. ఇక మూడోసారిగా నాకు ఈ దుఃఖం ఎందుకు వచ్చిందంటే, ఇక నువ్వు చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమాలు చేయాలి కదా, ఆ యొక్క చివరి సంఘటన నేను చూస్తూ నాకు ఏడుపు వచ్చింది. చూసారా ఎంత దేవుని మందిరానికి రావడానికి ఏదో కార్యాలు జరిపించుకోవాలని, ఏదో మందిరంలోనే జరగాలి కదా, మనం క్రైస్తవులు దేవుని మందిరంలోనే జరగాలి కదా అని కార్యాల గురించే చర్చకు వస్తున్నారు. కానీ ఆశీర్వాదాల గురించి కానీ, నెమ్మది గురించి కానీ, ఆ దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు, దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందు నిమిత్తమై దానికి ప్రతిగా దేవుని కార్యాలు చేయడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని వలన దీవులు పొందడానికి, ఆ దేవాది దేవుని మహింపరచడానికి ఈరోజు ఎవరు రావడం లేదు. రే సహోదరి సహోదరుడా, ప్రతి మానవుడికి ఆశీర్వాదము ఆ ప్రభు పాదాల చెంతనే, ఆ ప్రభు యొక్క నివాస మందిరంలోనే ఆశీర్వాదాలు ఉన్నాయి. చూసారా, కోరావు కుమార్ చక్కగా వివరించారు. నీ నివాసములు ఎంతో రమ్యమైనది, ఎంతో మనోహరమైనది. నీ నివాస మందిరము ఆవరణము చూడాలని నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది. నా జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. చూడండి, ఆనందంతో కేకలు వేయుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించడానికి, ఆ యొక్క దేవుని మందిరానికి రావడానికి నా హృదయము ఆనందంతో కేకలు వేయుచున్నది. అటువంటి ఆసక్తి ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరిలో రగలాలి. ఆ విధంగా నీవు దేవుని మందిరాన్ని వెతికిరా, దేవుని సన్నిధికి రా, దేవుని నివాస స్థలంలో ఉండు. నీవు నీ కుటుంబము సురక్షితంగా బ్రతుకుతావు. ఆ దేవాది దేవుడు నిన్ను రక్షించి, కాచి, కాపాడి, పోషించి నీ కుటుంబానికి కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని ఆ ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఏ లోటుపాట్లు ఉండవు, ఎవరి వైపు చేయి చాపవు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఆ దేవాది దేవుడు ఆ యొక్క నివాస మందిరంలో ఉన్నప్పుడు ఆ ప్రభువుని ఏనాటికి విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, మీరు దేవుని నివాస మందిరంలో ఉంటేనే సురక్షితంగా మీరు ఉంటారు. చూసారా, ఆ పక్షులు దేవుని మందిరం యొద్ద బలిపీఠం గూళ్ళు కట్టుకున్నాయంట. వాటికి తెలిసింది, దేవుని మందిరంలో గూళ్ళు కట్టుకుంటే ఇక్కడికి ఎవరు రాడు, ఏ దొంగ రాడు, ఏ ఇబ్బంది లేదు, హాయిగా సుఖంగా. ఎందుకంటే అక్కడ ప్రభు ఉన్నాడు, ఆ ప్రభు చూసుకుంటాడు. నువ్వు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన చూసుకుంటాడు. ఆ యొక్క ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఆయన చూసుకుంటాడు. నీ బాధ్యత అంతా ఆయనదే. ఆయనే యజమానుడుగా, ఆయనే శిరస్సుగా నీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. ఈరోజు ప్రభు మందిరంలోనే ఆ యొక్క ఆశీర్వాదం ఉన్నది. ప్రభు మందిరంలోనే నీకు కావాల్సిన ప్రతి అభివృద్ధి ఉన్నది. నీ భవిష్యత్తు ఆ ప్రభు చేతిలోనే ఉన్నది, నీ చేతిలో లేదు. ఆ ప్రభు చేతిలోనే ఉన్నది. ప్రభు దగ్గరికి రా, ఆ ప్రభువును స్తుతించు, ఆ ప్రభువును కొనియాడు, ఆ ప్రభువుని ఆరాధించు. ఎల్లవేళలా ఆయన నివాస మందిరంలో ఉండు, ఆయనతోనే నివసించు, ఆయనతోనే సహవాసం ఉంచు, ఆయన మందిరంతోనే ఉండు. ఎల్లవేళలా ఆయన్నే స్మరిస్తూ ఉండు. ఆ ప్రభు తప్పనిసరిగా అటువంటి వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. అటువంటి వారికి ఎటువంటి లోటు చేసే దేవుడు కాదు. అటువంటి వారికి ఎటువంటి కొరత చేసే దేవుడు కాదు. వారిని సమస్తము అనుగ్రహించి, సమస్తము వారికి కలుగు చేసి నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీవు నివసిస్తున్న స్థలాలలో ఉన్నతమైన స్థాయికి ఆ ప్రభువు నిలబెడతాడు. ఉన్నతమైన స్థాయిలో నువ్వే ఉంటావు.
చుట్టుపక్కల ఉన్న వారందరూ అనాలి, ప్రభు అయిన యేసు క్రీస్తే ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని, వారు చేస్తున్న వ్యాపారాల్ని అభివృద్ధి కలిగి చేశాడని. అవును, నువ్వు ఆయనతో ఉంటే ఆయన నీతో ఉంటాడు. నువ్వు ఆయనతో జీవిస్తే నీకున్నవన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయనే నీకు తల్లి, ఆయనే నీకు తండ్రి, ఆయనే నీకు రాజు. సమస్తము ఆయనే నిన్ను కాచి కాపాడి ఆశీర్వదిస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు కలుగును గాక. మా రాజు నీవే, మా ప్రభుడు నీవే నాయన, నీవే మా దేవుడు తండ్రి. నీ సన్నిధి, నీ ప్రసన్నత మా మధ్యలో ఉండి నడిపించినందుకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాజా, ప్రభువా, ఇప్పుడే మేము వాక్యం విన్నాం నాయన. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కొక్కరి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, కోరహు కుమారులు చక్కగా 84వ కీర్తన నీ మందిరంలో ఉన్న తండ్రి ఆ యొక్క అద్భుత కార్యాల గురించి చక్కగా వివరించారు నాయన. నీ మాటలు నీ ప్రియ బిడ్డలు ఇప్పుడు ప్రభువా విన్నారు. విన్న ప్రతి ఒక్కరిని నీ నామములో నేను దీవిస్తున్నాను నాయన. నాయన, పేరు పేరు చెప్పిన మీరు దీవించండి. ఇక మీదట నీ వాక్యం విన్న ప్రతి బిడ్డ నీ నివాస మందిరాన్ని వెతికి వచ్చి నీ మందిరంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం వరకు సొంతమవును గాక. నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి, ఎంత మనోహరమైనవి. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము ఆనందంతో కేకలు వేయుచున్నదని ఆ కోరహు కుమారులు చక్కగా రాశారు నాయన. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నాయన అట్టి విధంగా ఆ ఆనందంతో నీ మందిరానికి వచ్చి ప్రభువా నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి నాయన. వారు నానాటికి బలాభివృద్ధి పొందుదురు ఆయన, నానాటికి బలం పొందుతారని. ఎవరు నానాటికి బలాభివృద్ధి పొందుతారంటే, యేసయ్యా నిన్ను వెతికి నీ నివాస మందిరంలో ఉన్నవారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు. వారు సియోన్లో కనబడుదురు, వారి మీద తొలకరి వాన అనే దీవెనలు కప్పుదురని వాక్యం మేము చూస్తున్నాము తండ్రి. వాక్యం విన్న ప్రకారంగానే ప్రభువా నాయనా ప్రతి ఒక్కరి మీద తొలకరి వాన దీవెనలు కప్పండి. వారి కుటుంబాల్ని నానాటికి బలాభివృద్ధి కలుగు చేయండి నాయనా. నిత్యము వారి మీద తొలకరి వాన అనే దీవెనతో కప్పండి ప్రభువా. నీ మందిరానికి వెళ్లకుండా, నిన్ను స్తుతించకుండా, నిన్ను ప్రార్థించకుండా ప్రభు అడ్డగిస్తున్న అన్ని దురాత్మ అంధకార శక్తులని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నేను బంధిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి విడుదల కలుగు చేయండి. నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను మహింపరిచి నీ వలన ప్రభు నీ బిడ్డలు ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలు పొందుకోవాలి. నీ నామములో ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాను ఆయన, ఆశీర్వదిస్తున్నాను. ఘనత మహిమ ప్రభువులు మీకే చెల్లిస్తున్నాం. అతి పరిశుద్ధమైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.